హరే కృష్ణ. ఎపిసోడ్ 7 ఆఫ్ సుతుడు చెప్పిన మహాభారతం. ఈరోజు మనం వినుత మరియు కద్రువుల పందెం గురించి తెలుసుకుందాం. సౌతులు అయిన వినుత మరియు కద్రువ ఒకరోజు సముద్ర తీరంలో విహారిస్తున్నారు. సముద్ర కెరటాలు ఉప్పొంగుతూ అందంగా గంభీరంగా అలలతో ఊగుతున్నాయి. అక్కడే దేవేంద్రుని గుర్రం కూడా తిరుగుతుంది. అది పాల సముద్రం నుండి పుట్టిన తెల్లని గుర్రం. ఆ గుర్రం శరీరం అంతా పూర్తిగా తెల్లగా ఉంది. ఎక్కడ చిన్న నల్ల మచ్చ కూడా లేదు. అప్పుడే కద్రువ ఆ గుర్రాన్ని చూసి ఎంత తెల్లగా ఉందో, కానీ దాని తోకపై నల్ల మచ్చ లేకపోతే బాగుండేది అని అనింది. వెంటనే వినుత కోపంగా, నీకు కళ్ళు కనిపించడం లేదా? దాని తోకపై ఎక్కడ నల్ల మచ్చ ఉంది అంది. అప్పుడు కద్రువ ఇలా అంది, అయితే మనం పందెం వేసుకుందాం. ఎవరు ఓడిపోతే వారు మరొకరికి దాసిగా ఉండాలి. వినుత ఆ పందానికి ఒప్పుకుంది. ఇప్పుడే చూసేద్దామని అనింది. కానీ కద్రువ ఇప్పుడు కాదు, రేపు చూద్దాం అంది. ఇంటికి వెళ్ళిన తరువాత కద్రువ తన పాము కుమారులందరినీ పిలిచి, ఆ గుర్రం తోకపై అసలు మచ్చలేదు, మీరు వెళ్ళి తోకపై నల్లగా కనిపించేలా చుట్టుకోండి అంది. 1000 మంది పాము కుమారుల్లో కర్కోటకుడు తప్ప మిగతా అందరూ ఇది అధర్మం, మేము చేయము అన్నారు. అప్పుడు కోపంతో కద్రువ వారిని శపించింది. జనమేజయ చక్రవర్తి చేసే సర్పయాగంలో మీరు అందరూ దగ్ధమవుతారు అంది. కర్కోటకుడు మాత్రం తల్లి మాట విని ఆ గుర్రం తోకను చుట్టుకున్నాడు. మరుసటి రోజు వినుత మరియు కద్రువ కలిసి గుర్రాన్ని చూసేందుకు వెళ్లారు. వినుతకు గుర్రం తోక నల్లగా కనిపించింది. అలా వినుత పందెంలో ఓడిపోయింది. ఆ రోజు నుంచి వినుత కద్రువకు దాసిగా మారింది. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, అధర్మం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది. వినుత యొక్క దాసిత్వం ఎలా తొలగిపోయిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.